ఈ దిన వాక్య ధ్యానాంశం. పగకు చోటివ్వవద్దు. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడు. రోమాపత్రిక 12:19. ఆత్మీయ జీవితములో పగబట్టడం బహు ప్రమాదకరం. దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, కక్ష సాధింపు ఇవన్నీ అనైతికములు. రక్షించబడిన వారిలో కూడా అనేక మంది పగకు చోటిచ్చేవారుగా ఉన్నారు. ఉద్యోగములో ఎవరైనా ఒక మాట అంటే వాడు నన్ను అందరి ముందు ఇంతగా అవమానిస్తాడా, వాడి సంగతి చూస్తా అని చెప్పి పగబట్టి ప్రయత్నం చేసేవారు అనేక మంది. నన్ను నిందించావు కదా, నేను కూడా తగిన సమయములో నిన్ను నిందిస్తా. నన్ను చిన్నచూపు చూసావు కదా, నిన్ను కూడా చిన్నచూపు చూస్తా. నన్ను తగ్గించి మాట్లాడావు కదా, నేను తగ్గించి మాట్లాడతా. నా గురించి తప్పుగా ప్రచారం చేసావు కదా, నీ గురించి కూడా తప్పుగా ప్రచారం చేస్తా. నాకు అన్యాయం చేసావు కదా, నీకు 10 రెట్లు అన్యాయం చేస్తా. నాకు కీడు చేసావు కదా, నీకు రెట్టింపు కీడు చేస్తా. ఈ విధంగా ఆలోచించటం, పగ తీర్చుకునే ప్రయత్నం చేయటం ఇదంతా సైతాను తత్వం. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. రోమాపత్రిక 12:14. దేవుడు చెబుతున్నాడు మనల్ని హింసించే వారిని సైతం దీవించమని. కానీ మనలో అనేక మంది శపించేవారిగా ఉన్నారు. సాధారణముగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని శపించాలి అంటే మొదటగా అతన్ని దూషించాలంటే ద్వేషించాలి. దూషించడం, శపించటం ఇవన్నీ కూడా మాటలలో జరుగుతాయి. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. దేవుడు చెబుతున్నాడు, అసలు దూషించవలసిన పగ తీర్చుకొనవలసిన అవసరం మీకెందుకు? ఇవన్నీ సాతాను మనుషులు చేసే పనులు. ద్వేషించేవారు ఎక్కడికి వెళతారో బైబిల్లో వ్రాయబడి ఉంది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందునో నిత్య జీవముండదని మీరు ఎరుగుదురు. 1 యోహాను పత్రిక 3:15. నరహంతకునికి నిత్య జీవం ఉండదు, అనగా ద్వేషించేవారు నరకానికి చేరుకుంటారు. నీ సహోదరుడు, నీ తోటి ఉద్యోగి లేదా నీ వ్యాపారములో భాగస్వామి ఎవరైనా సరే, అతడు మంచివాడు కాకపోయినప్పటికీ, నీకు కీడు చేసినవాడు అయినప్పటికీ, నీకు నష్టాన్ని కష్టాన్ని తెచ్చినవాడు అయినప్పటికీ నీవు అతన్ని ద్వేషించడానికి వీలు లేదు. మనం ఆశీర్వాదమునకు వారసులమటుకు పిలువబడ్డాం కనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 1 పేతురు పత్రిక 3:9 చెప్పబడుతుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.